మీ చట్ట ప్రకారం మీరే భార్య, మీకు మిమ్మల్ని మీ పిల్లని చూసుకునే బాధ్యత ఆయనదే. అతను చూసుకోవాలి, అతను పని చేసి చూసుకోమని చెప్పండి. ఎలా చూస్తావయ్యా నువ్వు వాళ్ళని? వెళ్ళి జాగ్రత్తగా వాళ్ళన్నా చూసుకో. ఇప్పుడు ఈ అమ్మాయికి నువ్వు వద్దని చెప్తుంది, నువ్వు నీ పిల్లలని అంటున్నావు. అమ్మాయికి నచ్చలేదు నువ్వు అంతే. మరి నువ్వు కనబడ్డ వాళ్ళందరితో సంబంధాలు కట్టి సొంత తమ్ముడిని మొగుడని సొంత తమ్ముడిని మొగుడని నీ కోపం వచ్చినప్పుడు కొట్టి ప్రేమ వచ్చినప్పుడు దగ్గరికి తీసి ఇవన్నీ ఇంకా నేను భరించలేను, నాకు అయిపోయింది, నాకు ఇక్కడ నుంచి నేను ఫర్దర్గా ఆమె మళ్ళీ ఊరి పట్టుకోకుండా ఈమె పట్టిన పోయి పెళ్లికి అన్నిటి పట్టిన పోయాను. ఈమెకి నేను అడ్డం పడలేదు, ఆమె పట్టినలే ఇంకా అది నీలో అంత బాధపడింది ఆ రోజు. అది నీ తప్పు కదా. నువ్వు అమ్మాయికి చేసిన అన్యాయానికి నువ్వు అనిపిస్తున్నావు, ఈ అమ్మాయి చేసిన తప్పుకి ఈ అమ్మాయి అనిపిస్తుంది. రెండో పెళ్ళిలో ఎందుకు చేసుకోవాలి? అవసరం ఏంటి? ఊరు గొడ్డుపోయిందా? మగవాళ్ళు లేరా ఊర్లో? ఎందుకు చేసుకోవాలి? చేసుకుంది కాబట్టి ఆ అమ్మాయి అనిపించింది. సావు పవిత్రం ఏదో అప్పుడే చేస్తుంటే నాకు బాగుండేది నా జీవితం. సరే ఉండండి అమ్మ, ఇప్పుడు చచ్చిపోవాల్సింది కదా, బతికాను కదా, పిల్లలు పోసుకొని చచ్చిపోవాల్సింది. ఎందుకు మా అమ్మా నాన్న బుద్ధి తక్కువ చేస్తుంటే నాకు మొన్న చూడు చచ్చిపోదామని మందు తాగాను. నీకు చేస్తున్నప్పుడు నేను మందు తాగుంటే నా జీవితం బాగుపడేది. వాళ్ళ తల్లిదండ్రులు కదా అని వాళ్ళ తల మాట చచ్చిపోవడం దానికి సమస్యకు పరిష్కారం. మీరు చేసిన అవును, ఎందుకు ఇష్టం లేనప్పుడు విడిపోవాలి, ఇష్టం లేనప్పుడు విడిపోవాలి. అవును, అది కాదు. నువ్వు తిండి ఎందుకు లేదు? నువ్వు చేసిన ఏదో పనికి నీకు తినలేదు. నువ్వు ఇద్దరు నువ్వు ఇద్దరు పిల్లల్ని సరిగ్గా చూసుకోవాలి. ఇప్పుడు అమ్మాయి కూడా వచ్చి నీతో దూకి వచ్చి ఎవరి కోసం పెట్టావు? అవును, నీకు ఇష్టపడి నీకు కావాలనుకొని పెట్టుకున్నావు. నువ్వు చెప్పాల్సింది చెప్పేశావు, వాళ్ళు చెప్పాల్సింది చెప్పేశారు. ఇప్పుడు నేను డాక్టర్ గాని లాయర్ గాని పిలుస్తా, వాళ్ళిద్దరు ఏం చెప్తారు విన్నాక నాకు తోచింది మీ ఇద్దరికి ఏది మంచిదో నేను చెప్తా, అది చెయ్యండి. సరేనా? అయితే ఒక మాట అయితే పదే పదే వినిపిస్తుంది మేడం. అంటే కృష్ణవేణి నోట్లోంచి విన్నా కూడా, ఇందాక మీరు ఫోన్లో వరలక్ష్మి ఆడుతున్నారు, ఒక మాట ఏంటంటే అది తప్పదు. నాకేమనిపిస్తుంది అంటే అమ్మా, ఆవిడ తప్పదు కాబట్టి సంసారం చేస్తుంది, నువ్వు తప్పదు కాబట్టి ఇన్ని సంవత్సరాలు గడిపావు అంతే. అంటే ఇక్కడ ఎక్కడా కూడా మీ ఇద్దరి మధ్యన కానీ వరలక్ష్మి ఇతని మధ్యన కానీ ఎక్కడా కూడా ప్రేమ, బంధం, ఆప్యాయత అన్న మాటలే లేవు. కానీ మీరు ఒక్కొక్కరు 18 సంవత్సరాల పాటు కాపురాలు చేశారు. వినటానికే చాలా విచిత్రంగా ఉంది. అంటే ఏంటంటే తప్పదు అనేటటువంటి మాటతో మన ఆడవాళ్ళు ఎంత వాళ్ళని చంపుకుని హింసించుకుని బాధపడుతూ ఇంకా జీవితం అన్నది ఇలా గడపాలి, తప్పదు కాబట్టి గడుపుతున్నాం, పిల్లల్ని కన్నాం కాబట్టి గడుపుతున్నాం, వెనక్కి వెళ్ళి అమ్మ నాన్నలు పోషించలేరు కాబట్టి గడుపుతున్నాం అనేటటువంటి తప్పదు అనేటటువంటి ఒక్క మాటే మీకు ఇంతకాలం ఊపిరి పోసిందమ్మా. అయితే ఏంటంటే స్త్రీ అన్న తర్వాత ఓపిక ఓర్పుకి మారుపేరు అని అంటారు, కానీ కొన్ని సందర్భాల్లో ఆ ఓపిక ఓర్పు అన్నది నీ వరకు ఓకే అయినా కూడా పిల్లల్ని మానసికంగా చంపేస్తుందమ్మా. అలా ఇంకొక అమ్మాయి పరిచయం అయితే అక్కడే ఉండిపోయింది. నేను అక్కడ ఉండిపోతాం కూడా తెలుసు. ఫోన్ చేసి నీకు డైవర్స్ పేపర్లు పంపిస్తున్నాను, ఎక్కడ పంపించానో చెప్పన్నది. నీకు తెలిసిన అడ్రస్కే పంపించు అని నేను అన్నాను. సర్లే అయితే అని చెప్పేసి మాట్లాడుకున్న తర్వాత మన పిల్లలు పుట్టిన తర్వాత కేసేసిందాం. అతను చెప్పిన కథలో నువ్వేం అడగాలి అడుగు అమ్మా. అతన్ని పిల్లలు ఉట్టాక కేసేసానా? పిల్లలు పుట్టిన తర్వాత కళ్ళు మూతలు మాట్లాడకే. మామయ్య గారు మీరు మాట్లాడరే? మీకు అన్ని తెలీదా? నీ కొడుకు తెలీదా? నీ కొడుకు ఎంత ఊరిమెత్తిరి కూడా తెలీదా? పెళ్లి చేసుకునే ముందు 2-3 సార్లు మీ దగ్గరికి రాలేదా? నేను మా చిన్నాన్నగారు వెళ్తే మీకు సంబంధం లేదు, నువ్వు నా ఇంటికి రావాల్సిన పని లేదు, నీకు చెప్పవలసిన పని లేదు, నువ్వు ఆతలకి వెళ్ళి అడిగిందంట. మీరు ఆవిడ తీసుకొస్తానంటే అతను వస్తే నేను రానని చెప్పారు. చెప్పు, మా సొంత చిన్న మీ చిన్న మా ఇంటికి వచ్చాడా? అలాంటి అబద్ధాలు అలాంటి ఇప్పుడు అతను తీసుకొస్తానంటే తీసి రావద్దు, అతను వస్తే నేను రానని చెప్పిందమ్మా. నేను ఒక మాట చెప్పు, నీ ముగ్గురు బిడ్డల ప్రమాణం చేసి చెప్పి ప్రమాణం చేసి చెప్తున్నాను. రాలేదా? నీ ఇంటికి ఎవరు రాలేదా? నీ ఇంటికి ఎవరు రాలేదా? అబద్ధాలు మాట్లాడకు. నేను అబద్ధం ఆడవలసిన పని లేదు. నీకు కేవలం నీకు డబ్బు, నీకు కావాల్సింది డబ్బు. నీకు ఎవరు ఎలా పోయినా నీకు కష్టపడి ఎట్టవా? పెంచవా? ఎంత వస్తుంది నెలకి? ఎంత వస్తుంది? 1000 నాకు 1000 తేలేదా? అబద్ధాలు ఆడకు.
బతికిన 2 రోజులు ఎదబతుకు బతక నేను ఎదబతికి ఏం బతకలేదు, కరెక్ట్గా బతికి మొదలు నేను ఇంకెలా ఉన్నాను. బతికి మూడు మొదలుగానే నీ వెనకాల వాళ్ళు అందరూ నిన్ను వదిలేసాను. నీ గురించే వదిలేసాను, నీ వాళ్ళు నీ గురించే నన్ను వదిలేశారు. నా మేనత్ కూతురు వదిలేసాను మన్నాడమ్మా. 2వ రోజున తీసుకెళ్లిపోయి పెళ్లి చేశారమ్మ వీళ్ళు. 2వ రోజున తీసుకెళ్లి పెళ్లి చేశారు. అసలు ఆ అమ్మాయి దగ్గర నువ్వు ఎందుకు వెళ్ళావు? వెళ్తాం పొరపాటమ్మా. మరి నువ్వు పొరపాటు చేసి ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? చేసింది ఏదో పని. నువ్వు అమ్మాయిని వెళ్ళి అమ్మాయిని బలవంతం చేసి పెళ్లి చేసుకోకుండా అమ్మాయితో మరి అమ్మాయి వచ్చి నేను బలవంతం చేసిందా? ఇష్టం లేకుండా నేను అలా చేసుకుంటాను. అయితే అమ్మాయిని బలవంతం చేసిందా నీతో ఉంటానని? నువ్వు ఎక్కువ ఫోర్స్ చేసావు, అమ్మాయి ఎక్కువ ఫోర్స్? నేను ఎక్కువ ఫోర్స్ ఏం చేయలేదమ్మా. బుద్ధి లేకుండా మాట్లాడు. చేసిన తప్పులు ఒప్పుకోండి ఇక్కడికి వచ్చి. సరే, నిన్ను ఆవిడ నువ్వు మంచిగా పని చేసి ఆవిడకి డబ్బులు ఇస్తే ఆవిడ నిన్ను ఎందుకు వెళ్ళిపోమంది? నేను 10 సంవత్సరాలు ఒకే ట్రాక్టర్ మీద చేసాను, ట్రాక్టర్ మీద చేయలేదు, అలాగే అంటుందమ్మా ఆవిడ. సరే, 10 సంవత్సరాలు ఒకే ట్రాక్టర్ మీద చేసావు, నువ్వు మంచిగా పని చేసి చాలా అంటుందమ్మా ఆవిడ. అరే నువ్వు ఆవిడ మంచిగా చూసుకుంటే ఆవిడ నిన్ను ఎందుకు వెళ్ళిపోమంది? చాలా అంటుందమ్మా ఆవిడ. ఆ డబ్బులు ఎన్ని డబ్బులు ఇచ్చావు నువ్వు ఆవిడకి నెలకి? నాకు నెలకు 6,000 వచ్చిందమ్మా. 6,000 కొట్టి వాళ్ళ తెచ్చుకుని వానర్ వచ్చినా సరే వానర్ తెచ్చిచ్చేవాడమ్మా. మరి నీకు డబ్బులు చాలా నువ్వు పంపించేసావంట కదమ్మా? అలా అంటే నేను ఏం చేయలేను. ఇప్పుడు కూడా నా 2 బిడ్డలు సాక్షిగా ఒక 10,000 రూపాయలు చేతిలో పెట్టాను అనంటే ఇప్పుడు ఈ స్పాట్ లో నేను లేచి వెళ్ళిపోతానండి. నా 2 బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను మేడం. నాకు అసలు డబ్బులు ఎప్పుడు తెచ్చి చూడు, కానీ అలా తెచ్చిస్తే ఎవరితో వదిలేస్తారు చెప్పండి? భర్తనే పంపించామండి. ఏమన్నాడంటే ఇక్కడ నేను డబ్బులు తెస్తాకే సరిగా జీతాలు ఇస్తలేదు వాళ్ళు, ఇక్కడ అన్నాలు చేసిన ఇలాగా ఉంటుంది, మీ అన్న వేసే ఏదన్నా ఉంటే చూడమను వెళ్ళిపోతానని చెప్తానండి. ఏదోలా డబ్బులు అప్పు చేసి ఖర్చు పెట్టి పంపించామండి. డ్రైవర్ కి అయితే 20,000 30,000 వస్తుంది. పోయి ఇక్కడికి వచ్చేసాను మళ్ళీ. నేను 40,000 రూపాయలు ఏదో తీసి నేను అక్కడ పని చేయమని పంపాను. నాకు అలవాటు లేని పని. నువ్వు ఎందుకు వెళ్ళావు మరి? నుంచి డ్రైవర్ ఉద్యోగం చేస్తాను. నిన్ను కొట్టేటి పంపలేదు కదా, నువ్వు ఎందుకు వెళ్ళావు అన్నా? నువ్వు పాస్పోర్ట్ ఎందుకు చేసుకున్నావు? వీసా ఎందుకు చేసుకున్నావు? వెళ్ళడం మానేపోయావా? విజిట్ వేసామని పంపించాను. నేను ఆల్రెడీ చెప్పాను మేడం చెప్పానండి. కొన్ని బట్టీలోకి వెళ్ళినా లేకపోతే మిల్లులోకి వెళ్ళినా లేకపోతే ఏదో పనిలోకి వెళ్తాను అనేది నేను బయటకు వెళ్ళకూడదండి. అతను కట్టుబడి తెచ్చేవాడండి. ఏ ఆడదంతా చెప్పండి, అడగండి, సమాధానం చెప్పండి. ఆ మాట అయితే తప్పమ్మా. ఏది రైట్? అది నీ జన్మలో కూడా పూరించలేవేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే అది నీ ఇప్పుడు వచ్చినటువంటి మార్పు బహుశా అది నీ స్వార్థపూరితమైనటువంటి మార్పు. ఈ మనిషి పరిచయం, శ్రీనివాస్ పరిచయం అయిన దగ్గర నుంచి, ఆ అమ్మాయిని అనుభవించిన దగ్గర నుంచి, పెళ్లి తర్వాత మళ్ళీ ఒక అబార్షన్, తర్వాత మళ్ళీ 2 పిల్లలు, ఇవన్నీ కూడా ఈ అమ్మాయి చేదు అనుభవాలే మేడం. ఊరుకో హృదయమా, ఉప్పెనై రాకుమా, మాట మన్నించుమా, బయట పడిపోకుమా, చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల, నీ పేరు నిట్టూర్పుల జ్వాల ప్రణయమా. పెళ్ళంతా సంసారం చేయడం తెలుసు, ఆడది కనబడితే సంసారం చేయడం తెలుసు, తాగడం తెలుసు, పెళ్ళాన్ని కొట్టడం తెలుసు, గుండాలు మాట్లాడడానికి. అందుకని ఆవిడేమి పెద్ద అంత అటాచ్మెంట్స్ ఉండి నా కొడుకో అని ఏడ్చే పద్ధతి నాకేం కనబట్టలే. అందుకని అతను జైల్లో ఉన్న ఆవిడకేం అభ్యంతరం లేదు. ఫోన్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ నేను రానవనండి, పిల్లల దగ్గర కట్ట రానవనండి. అసలు సమస్య లేదు. నా అబ్బాయికి అభ్యర్థి నా పిల్లల దగ్గరికి మాత్రం రావద్దు. అతను డబ్బులు ఇవ్వకపోయినా నాకు ఇష్టమే కానీ పిల్లల దగ్గర మాత్రం రావద్దండి. నాకు తెలీదు పెళ్లి చేసుకున్నారు, ముందు పెళ్ళానికి ఏదో కాగితం రాసిచ్చారంటే కాగితం రాసిస్తే విడాకులు రావు. కాగితం రాసిస్తే విడాకులు రావు. ఎందుకు ఇన్నిసార్లు మేము చెప్తున్నామంటే కోర్టు నుంచి సక్రమంగా తీసుకున్న విడాకులే విడాకులు. మీ మీద గౌరవంతో రమ్మని పొట్టెడితే నేను వచ్చాను తప్ప నిజంగా డబ్బులు ఎత్తాడో లేకపోతే ఏదో రాస్తాడో నాకు అప్పు ఏదో తీరుతాడో అని కాదండి. కాకపోతే అతను చేసిన పనికి నేను నరకం అనుభవిస్తానని చెప్తున్నాను అంతే.